మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్కెట్ ని మూసుకోవాల్సి వచ్చింది. పబ్లిక్ గా ఈ మాదిరి మాకు అన్యాయం జరుగుతుంది. బయట 780 రూపాయలు 790 రూపాయలు రేట్లు పోతున్నాయి. ఆ యావరేజ్ రేట్లు మాకు రాలేదని మేము అడిగితే వాళ్ళు గుర్తు పెట్టుకొని వాళ్ళు జీరో చేసి అది న్యాయం. మేము అడగలేదు. 670 రూపాయలు పెట్టి ఊళ్ళు జీరో పెట్టారు. నేను చూపిస్తాను మేడం, నాకు తెలియదు కదా. ఈ రోజు మావి 350 కేజీల గూళ్ళు మార్కెట్కి తీసుకొని వచ్చాను. మార్కెట్కి తీసుకొని వస్తే మార్కెట్లో పలంనేరులో సౌత్ ఇండియాలోనే పెద్ద మార్కెట్. ఈరోజు 7 టన్నుల వరకు గూళ్ళు వచ్చినాయి. బాగా మంచి రేట్లు అమ్మితే పలంనేరులో ఈ పొద్దు పలంనేరు మార్కెట్ ఆఫీస్ నుంచి గవర్నమెంట్కి వచ్చే డబ్బులు 1 లక్ష రూపాయలు. అలాంటిది వీలర్లతో ఈ గవర్నమెంట్ ఈ ఆఫీసర్లే కుమ్మక్క అయిపోయి ఎవరైతే ఇప్పుడు బయట కోలారు అది ఎంత 750 రూపాయలు యావరేజ్ పోతుంది, 850 రూపాయలు టాప్ రేట్ పోతుంది సార్. దానికి మన గూళ్ళు పోతే కూడా మనవి పలంనేరు గూళ్ళు అత్యధికమైన నాణ్యత కలిగిన గూళ్ళు. ఇంత మంచి గూళ్ళని 600, 650 కోస్తున్నారు. దీనికి మీరు ఏమన్నా కొంచెము చర్య తీసుకోండి. మేము అడిగిన దానికి మమ్మల్ని ఐడెంటిఫై చేసి కొంతమందిని మా గూళ్ళు మా గూళ్ళని రేట్ రాకుండా జీరోలు పెట్టించి 670 రూపాయలు కొట్టిన గూళ్ళని జీరోలు పెట్టించి మమ్మల్ని మార్కెట్ ఆఫీసర్లో బ్లైమ్ చేస్తున్నారు సార్. ఇది మంచి పద్ధతి కాదు. మార్కెట్ అనేది జెన్యూన్గా 10 మంది రైతుల కోసం పెట్టిన మార్కెట్ సార్. దీనివల్ల గవర్నమెంట్ కూడా ఎంతో ఆదాయం ఉంది. దీన్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు బతుకుతూ ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు ఈ ఆఫీసర్లు ఈ విధంగా రైతుని లెక్క లేకుండా మీ దిక్కొచ్చిన వాళ్ళు చెప్పుకోండి చెప్పడము, మేము పోయి రోడ్లపైన ధర్నాలు చేయడము, ఈ విధంగా మమ్మల్ని రైతుని అవమానించడము, ఆ విధంగా మా గూళ్ళని రీలర్లు ఎవరు పట్టనీయకుండా వాళ్ళు కుమ్మక్క అయిపోయి మా గూళ్ళని అట్లే స్టాక్ పెట్టేయడము, ఈ విధంగా చేస్తున్నారు సార్. ఖచ్చితంగా పై ఆఫీసర్లు మాకు దీనిపైన న్యాయం చేసి మాకు న్యాయం జరిపించాలని మేము ఈ మీడియా సోదరుల ద్వారా కోరుకుంటున్నాం. నాది ఈరోజు 250 కేజీలు గూళ్ళు వచ్చినాయి సార్. నాది ఫస్ట్ ఆక్షన్లో వచ్చి 700 రూపాయలు పోయినాయి సార్. 2వ ఆక్షన్లో వచ్చి 630 పోయినాయి సార్. 3వ ఆక్షన్లో వచ్చి 600 పోయినాయి సార్. అది ఆఫీస్కి అడిగిన దానికి ఈ గూళ్ళు కొనరు అని తగ్గిపోయినాయి సార్. అదే గూళ్ళు బయట మార్కెట్లో 850, 900 పోయినాయి సార్. నేను అడిగిన దానికి వాళ్ళు ఎవరికి చెప్పుకోపోయినారు సార్. మేము పట్టుగూళ్ళ పైన ఆధారపడినాం సార్. మన దక్షిణ భారతదేశంలో పలంనేరు అనేది ఒక పెద్ద మార్కెట్ సార్. దాన్ని వినియోగించుకోవడానికి మేము రైతులను చాలా కృషి చేసినాం సార్. దాన్ని ఈ ఆఫీసులు చాలా దిగజార్చి చిన్న చూపు చూస్తున్నారు సార్ రైతులంతా. అది చాలా బాధగా ఉంది సార్. మాకు ఆఫీసుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ రైతులు. ఆఫీసుల వల్లనే రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.